రోహిణి చెంప పగలగొట్టి రోహిణిని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పిన ప్రభావతి. సుగుణమ్మ దగ్గరికి వెళ్ళి బాధపడుతున్న రోహిణి. అసలు రోహిణి తిరిగి ఇంటికి వస్తుందా? ఇదంతా అసలు ఎలా జరగబోతుందో, ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. సాక్షి వచ్చారు, ఉండు పిలుస్తాను అనిక. బాలు అయితే కల్పనమ్మ రండి అని చెప్పేసి బాలు పిలవడంతో కల్పనను చూసి మనోజ్ మరియు రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు. ఏంటి కల్పన వచ్చింది, ఎలాగైనా సరే బయట పడకుండా జాగ్రత్త పడాలి అని మనసులో అనుకుంటుంది రోహిణి అయితే. ఎవర్రా ఈ కల్పన అంటే ఎవర్రా ఈ అమ్మాయి అనిక ప్రభావతి సత్యం అడిగేసరికి, ఈ అమ్మాయి నాన్న మీకు తెలియదు కదా, ఉండు బాలు నువ్వు చెప్పనక్కర్లేదు, నిన్ను నన్ను పరిచయం చేసుకుంటాను అని కల్పన అంటుంది. హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్, నా పేరు కల్పన. నేనే మీ అబ్బాయితో ప్రేమించి 1 సంవత్సరం పాటు ఉండి మీ అబ్బాయి డబ్బుల్ని తీసుకువెళ్ళిపోయాను. నేనే అండి కల్పన అంటే అని చెప్పేసి కల్పన చెప్పడంతో, ఏంట్రా ఎవరిత్రా ఇది, అసలు దీన్ని ఇంట్లోకి ఎలా రానిచ్చావు, అసలు నిన్ను అనాలి, దీన్ని అసలు ఇంట్లోకి ఇంత ధైర్యంగా ఎలా పిలిచావురా నువ్వు బాలు, మీ అన్నయ్య డబ్బులు తీసుకువెళ్ళి పారిపోయిందని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి నువ్వు, మీ నాన్న ఎంత హార్ట్ అటాక్ వచ్చి ఎలా అయిపోయారా టైంకి, అసలు గుర్తుండి కూడా నువ్వు తినని ఏమి చేయకుండా ఇంటికి తీసుకువచ్చావంటే నమ్మలేకపోతున్నాను రా నేను అని ప్రభావతి అయితే బాలుని అంటుంటే, హలో ఆంటీ మీరు బాలుని ఏం అనడానికి లేదు, ఇప్పుడు బాలు నన్ను వెతికి పట్టుకుని మరీ మీ ఇంటికి తీసుకెళ్ళడానికి కారణం అదే, నేను చెప్తున్నాను కదా అని కల్పన అంటుంటే, అసలు నీతో మాటలేంటి, డబ్బులు దొంగతనం చేసి పారిపోయిన దానికి అసలు మాటలేంటి, రే ఫోన్ చేయండి, ఎవరొకరు పోలీసులకి ఫోన్ చేయండి అని ప్రభావతి చెప్పేసరికి, ఎవరికి ఫోన్ చేస్తారు, పోలీసులకా, సరే చెయ్యండి, నా మాటలు మొత్తం విన్నాక అప్పుడు మీరే చెప్దురు కానీ పోలీసులకు చెప్తే వాళ్ళే ఇక్కడికి వస్తారు అని కల్పన చెప్పేసరికి, ఏంటి ఏం చెప్తావు, నీ మాటలు చెప్తే వాళ్ళు ఇక్కడికి వస్తే నేను తిన్నే తీసుకెళ్తారు, మమ్మల్ని తీసుకెళ్తారు అని ప్రభావతి అడుగుతుంటే, నన్నేమి తీసుకెళ్తే మీ అబ్బాయినే తీసుకెళ్ళాలి, మీ అబ్బాయి మీద నేను కేసు పెడతాను అప్పుడు అని కల్పన అంటుంటే, ఏంటి డబ్బులు నువ్వు దొంగతనం చేసి మావాడి మీద కేసు పెట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ప్రభావతి అడుగుతుంటే, మరి ఏం మాట్లాడమంటారు, ఆల్రెడీ నేను మీ అబ్బాయి దగ్గర తీసుకున్న 40 లక్షలకి ఆ 40 లక్షలకి వడ్డీతో సహా కలిపి వాళ్ళ ముఖాన కొట్టాను, ఆ విషయం మీకు చెప్పలేదా అని కల్పన అంటుంటే, లేదమ్మా లేదు, అసలు ఆ అమ్మాయి నాకు డబ్బులే ఇవ్వలేదు అని చెప్పేసి ఇలా మనోజ్ అంటుంటే, మీరు ఇలా అబద్ధాలు ఆడతారని నాకు బాగా తెలుసు అని చెప్పేసి కల్పన అంటుంది. ఆ అబద్ధాలను నువ్వెలా చెప్పగలుగుతున్నావు, నువ్వే ఆడేవే అబద్ధాలేమో ఎవరికి తెలుసు, అయినా నేను ఎందుకు నమ్మాలి, మా కొడుకు మా డబ్బులు తిరిగి వస్తే మా కొడుకు మాకు ఇవ్వకుండా ఏమీ ఉండడు, తన దగ్గర దాచుకోడు, తిరిగి మా అమ్మ నాన్నలకి ఇద్దరికి ఇచ్చేస్తాడు, నువ్వు అలా అబద్ధాలు ఆడుకు, కావాలని పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి నీ నాటకాలు ఆడుతున్నావు కదా అని ప్రభావతి అడిగేసరికి, మీకు మీ అబ్బాయి మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది ఆంటీ, కానీ చెప్తున్నాను వినండి, నేను వాళ్ళకి ఇవ్వాల్సిన 40 లక్షలతో పాటు ఎక్స్ట్రా 5 లక్షలు వేసి ఇచ్చాను, కావాలంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది చూపిస్తాను చూడండి, ఇదిగో ఇది కోర్టులో పోలీస్ స్టేషన్లో తను ఇచ్చిన కేసుని రద్దు చేసిన ఫైల్, అదీ కాక నేను తన అకౌంట్కి డబ్బులు వేశాను, సెటిల్మెంట్ అక్కడితో అయిపోయింది, సాక్షి సంతకాలు కావాలి కాబట్టి సాక్షి సంతకాలు కూడా పెట్టించుకున్నాము, ఆ సాక్షి సంతకం పెట్టింది ఎవరో కూడా కాదు, కావాలంటే కింద పేరు ఉంటుంది చూడండి, బాలు పేరే ఉంటుంది. అరే బాలు నువ్వెందుకు వెళ్ళావురా, ఏమీ తెలియదు నాన్న, ఆ రోజు ఈవిడ నా కారు ఎక్కారు, అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే అక్కడ తీసుకువెళ్ళాను, తర్వాత బయటికి వచ్చి సాక్షి సంతకం పెట్టాలి, ల్యాండ్ అమ్మడానికి ప్రాపర్టీ అమ్మడానికి అని ఏవేవో కహానీలు చెప్పారు, సర్లే ఆడపిల్ల కదా అక్కడ ఎవరో తెలియదులే అని చెప్పేసి ఫోన్లే పాపమని సంతకం పెట్టాను, ఆ అమ్మాయి ఎవరో కూడా ఆ టైంకి నాకు తెలియదు నాన్న, రీసెంట్గానే తెలిసింది అని చెప్పేసి బాలు చెప్పేసరికి, ఇప్పుడైనా నమ్ముతారా, నా మాటలు నమ్మకపోయినా మీ కొడుకు మాటలు నమ్ముతారు కదా, మీ కొడుకు సంతకం పెట్టాడు సాక్షి సంతకం, బాలు అంత నిజాయితీ పరుడు ఇంకెవరూ లేరని చెప్పేసి నేనైతే నమ్ముతాను, మీరు నమ్మితే ఇది మీరు నమ్మినట్టే అని చెప్పేసి కల్పన అంటుంటే, ఎన్ని సాక్ష్యాలు చూసాక కూడా నమ్మకుండా ఉంటామా అమ్మ, నమ్ముతాము అని చెప్పేసి సత్యం అంటాడు. నాకేమో తెలియదు కానీ మీ అబ్బాయి మాత్రం ఒట్టి శుద్ధపప్పు, నా దగ్గర నుంచి మొత్తం డబ్బులు రాబట్టింది అదిగో ఆ రోహిణియే, ఆ రోహిణి సంవత్సరం మొత్తం నా దగ్గర డబ్బులు ఉంచుకున్నానని ఆ సంవత్సరానికి సరిపడా వడ్డీ మొత్తం తిరిగి తీసుకుంది, అసలు వడ్డీ 2 కలిపి తీసేసుకుంది, ఇక పోన్లే నేనేం చేస్తాను, ఏం చేయలేక తీసుకువెళ్ళిపోయేది నేనే కదా అని తిరిగి డబ్బులు అంతా ఇచ్చేశాను, కానీ మీ వాళ్ళు మాత్రం ఆ డబ్బులు తీసుకుని దాచుకుని ఇప్పటిదాకా మీకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు, నేను చెప్దాం అనుకున్నాను కానీ ఎందుకులే ఇలా, నాకెందుకు ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకుంటే నాకెందుకు, తిరిగి మీకే ఇస్తారేమో అనుకున్నాను అంకుల్, కానీ వాళ్ళు చేస్తారని కల్లో కూడా ఊహించలేదు, మరి డబ్బులు ఏం చేశారో ఆ దేవుడికి తెలియాలి, మీకే తెలియాలి, ఇంక నేను వెళ్తానండి అని చెప్పేసి కల్పన అంటుంటే, చాలా థ్యాంక్స్ మేడం వచ్చి చెప్పినందుకు, నిజాన్ని ఒక్క మాట అడిగినందుకు ఇంటికి వచ్చి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి బాలు అంటుంటే, నేను చెప్తాను బాలు, వీళ్ళిద్దరూ చాలా మోసం చేశారు, ఆ రోజు ఇదిగో ఈ రోహిణియే
అసలు పెద్ద ఖతర్నాక్. ఆ రోజు పార్లర్‌కి వెళ్ళిన వెంటనే నా చేతులు, కాళ్ళు పట్టుకున్నట్టు పట్టుకొని, కొట్టి మరీ నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పోలీస్ స్టేషన్‌కి మరీ తీసుకువెళ్లారు. అవన్నీ మర్చిపోతానా? ఉన్నది ఉన్నట్టుగా మొత్తం చెప్పేశాను. ఇక మీరే శిక్ష వేస్తారో విధించండి. ఇంక నేను వెళ్తున్నాను బాలు. అంకుల్, మీకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక మాట చెప్పాలి. ఆంటీ మీకు కూడా. బాలు లాంటి కొడుకు మీకెవ్వరికీ ఎప్పటికీ ఎప్పుడు దొరకరు. మీ మనోజ్ లాంటి కొడుకు కూడా ఎవరికీ దక్కకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనోజ్ ఎప్పుడు మీ గురించి కానీ, మీ కష్టజీతం గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. కానీ బాలు అసలు ఎవరో తెలియక ముందు నుంచి మీ గురించి, వాళ్ళ భార్య గురించి, ఇంట్లో సంగతుల గురించి నాకు చాలా బాగా అర్థమైంది. తను ఎలా మనుషుల గురించి ఆలోచిస్తాడో, తనకి ఎంత ఎవరు చెడు చేసినా వాళ్ళ మంచే కోరుకుంటాడు బాలు అని నాకు బాగా అర్థమైంది. నిజంగా, నిజంగా బాలు చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక కల్పన చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ వీడిని గ్రేట్ అంటున్నారు, ఇప్పుడు వీళ్ళు పని ఏంటో అని చెప్పేసి ఇక సత్యంని చూస్తూ ఇక మనోజ్ అయితే మనసులో అనుకుంటాడు, రేయ్ బోన్లోంచి బయటికి రారా వెదవా, చూడరా తను మొత్తం అంతా చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు అబద్ధాలు అంటావా? సాక్ష్యాలు కూడా ఉన్నాయి మా దగ్గర, ఇప్పుడేం చేస్తావు చెప్పు? సాక్ష్యాధారాలు ఉన్నాయి, సాక్ష్యం చెప్పడానికి మనుషులు కూడా ఉన్నారు. మీ దగ్గర ఏముంది? మీరు అలా చేయలేదు అనడానికి ప్రూఫ్ ఉందా? మీరు ఆ టైంకి ఎక్కడున్నారో ప్రూఫ్ ఉందా? చెప్పండి. లేదు అంటే తను ఇచ్చిన ప్రూఫ్స్ అన్నీ అబద్ధాలు అనుకుందాము. పదండి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ తెలుసుకుందాము అని బాలు అంటుంటే, పోలీస్ స్టేషన్ గిల్లీ స్టేషన్ ఏం అవసరం లేదు, ఆ డబ్బులు మావే అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, ఏంటి మీవా? నీవెక్కడివరా? అంటే నాన్న తనే ఇచ్చింది కల్పన, కానీ ఇవ్వలేదని మీకు అబద్ధం చెప్పాము అనిక మనోజ్ అంటుంటే, ఎందుకు అబద్ధాలు ఆడారు? మీ మామయ్య గారి దగ్గర నుంచి మీకు షోరూమ్కి 40 లక్షలు వచ్చినప్పుడు ఇవెందుకని రావు? మాకు ఏం చేసుకున్నారు? ఈ డబ్బులన్నీ అసలు ఏం చేశారా? నీకు సత్యం అడిగేసరికి, నాన్న అది కాదు నాన్న అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, ఏంటంటే అంత మెత్తగా అడుగుతారు? ఏరా వెదవా, చెప్పరా డబ్బులు ఎక్కడుందో చెప్పరా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మనోజ్ని కొట్టి అడుగుతుంటే, అమ్మ అది కాదమ్మా, ఆ డబ్బులతోటి మేము షోరూమ్ పెట్టుకున్నామమ్మా, ఆ షోరూమ్ డబ్బులే ఈ డబ్బులు, మా రోహిణి వాళ్ళ నాన్నగారు ఏమి డబ్బులు పంపలేదమ్మా ఆయన జైల్లో ఉండడం వల్ల అని చెప్పేసి ఇక మనోజ్ మొత్తం నిజం చెప్పేసరికి రోహిణి అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి నన్ను కాపాడతాడు మనోజ్ అనుకుంటే తిరిగి తీసుకెళ్ళి నన్నే డేంజర్లో పెట్టాడు, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. ఏ రోహిణి, ఏం చెప్పావు? చెప్పు రోహిణి. ఏరా మనోజ్ నువ్వు చెప్పరా? తను చెప్పట్లేదు. అది కాదమ్మా, ఇలాగా షోరూమ్కి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బులు అని చెప్పి మొత్తం తీసేసుకున్నామమ్మా, తనే ఐడియా ఇచ్చిందమ్మా అని ఇక మొత్తం అయితే రోహిణి మీద గెట్టడంతో ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏమనుకుంటున్నావే? అవేమమ్మీ నా డబ్బులు అనుకుంటున్నావా? మీ నాన్న తెచ్చి ఇచ్చి డబ్బులు అనుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావో కూడా నాకు అర్థం కావట్లేదు. నిన్ను ఏమనాలి అసలు? నువ్వు మనిషివేనా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే తిడుతుంటే, అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు? నేను ఇప్పుడు తన దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి మనోజ్కి ఇవ్వకపోతే మనోజ్ ఈ స్టేజ్లో ఉండేవాడా? చెప్పండి. గుడి దగ్గర అడుక్కు తింటేవాడు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఏమన్నావే అని చెప్పేసి ఇక రోహిణి చెప్ప పగలు కొడుతుంది ప్రభావతి. అత్తయ్య ఏంటత్తయ్య అలా కొట్టారేంటత్తయ్య అని రోహిణి అడుగుతుంటే, కొట్టకపోతే ఇంకేం చేయమంటావు? నీ మాటలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది అని ఇక ప్రభావతి అంటుంది. అడ్డు అదుపు లేకుండా ఉండడం అంటే ఏంటత్తయ్య? చూసారు కదా మీ అబ్బాయి అడుగు తిన్నట్టు రోడ్ల మీద, ఆ పల్లెలు తిన్నట్టు పార్కులో పడుకుని ఎలా చేస్తుంటే మీకు ఎంత పరువు చేయటు కాబట్టే కదా నేను అందుకే ఆ డబ్బుల్ని ఫస్ట్ మా నాన్న ఇచ్చినట్టు చెప్పి మా నాన్న డబ్బులు పంపించాక మీకు ఇచ్చేద్దాం అనుకున్నాము. కానీ ఇలా అవుతుందని కళ్ళ కూడా అనుకోలేదు. కల్పన మధ్యలో వచ్చి మొత్తం నిజం చెప్పేస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదండి. కానీ ఇప్పుడు జరిగింది, ఇంకా ఏం చేస్తాము? అందుకే ఏమీ చేయలేదు. ఇప్పుడు మీకు ఇప్పటికిప్పుడు డబ్బులు ఇద్దామన్నా సరే మా దగ్గర ఏమీ లేవు. ఆ విల్లాకి ఇచ్చేసాము, ఆ విల్లాకి అప్పు చేస్తామని చెప్పేసి ఇక రోహిణి చెప్తుంటే, చిచి సిగ్గులేందానా అని చెప్పేసి మళ్ళీ ఇక రోహిణి చెంప అయితే పగలగొట్టి, చెప్పవే చెప్పు, అసలు నీకే హక్కు ఉంది మా ఆయన డబ్బులు తీసుకెళ్ళిపోమని మీ ఆయనకి చెప్పడానికి? అసలు ఏ హక్కు ఉందని అడుగుతున్నాను. హక్కు లేకుండానే మొత్తం డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయి ఖర్చు పెట్టేసుకున్నారా? కొంచెం రవికి వాటా వస్తుందని, బాలుకి వాటా వస్తుందని, ఇలాగా మౌనికకి వాటా వస్తుందని ఆ మాత్రం తెలీదా నీకు? తెలుసు కదా, తెలుసు కాబట్టే కదా వీళ్ళెవరికి వాటాలు రాకూడదని మీ మావయ్య గారి డబ్బులని ఆ నాటకం ఆడారు ఇద్దరు కలిసి. మా ఆయన డబ్బులు అంటే అందరూ వాటా చేసుకుంటారు, ఎవరు డబ్బులు తీసేసుకుంటారు, మనకంటూ తక్కువ షేర్ వస్తుందని డబ్బులు లాగేసుకుని పట్టుకెళ్ళిపోయారా? చిచ్చి, అసలు మిమ్మల్ని చూస్తుంటేనే నాకు చాలా కోపం మండిపోతుంది. ఛీ అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణిని తిడుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. ఇక కొట్టడంతో మీనా వాళ్ళు అయితే ఆపేస్తారు ప్రభావతిని కొట్టనివ్వకుండా. ఛీ
ఏంటండి నన్ను ఆపేస్తున్నారు? నాకు అసలు ఒళ్ళు మండిపోతుంది. ఇంత పెద్ద మోసాన్ని అసలు ఎలా తట్టుకోవాలి చెప్పండి, మీరే చెప్పండి నాకు అని కల్పన చెప్పడంతో కల్పన చెప్పిన నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి. అమ్మ రోహిణి, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి సత్యం చెప్పడంతో ఏడుస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది రోహిణి. ఇక మనోజ్ కూడా లోపలికి వెళ్ళబోతుంటే, రేయ్ నువ్వెక్కడికి రా, రూమ్లోకి వెళ్దామని అమ్మ. రూమ్లోకి లేదు, గీన్లోకి లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ పక్కకి వెళ్ళి ఆ చైర్లో కూర్చో అంతే. నువ్వు అసలు రూమ్లోకి వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు రోహిణి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళావంటే మాత్రం నీకు మర్యాద దక్కదు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అదేంటమ్మా, అది అంతే, తను చేసిన పనికి తనకి శిక్ష అనుభవించకపోతే ఎలాగా? ప్రతి ఒక్కరు శిక్ష అనుభవిస్తారు కాబట్టి ఇలా ఇప్పుడు రోహిణి కూడా అనుభవించాల్సిందే అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, శిక్ష తనకిలా లేదు, నాకులా ఉందమ్మా, తనతో మాడకుండా ఎలా ఉండేది అని మనోజ్ అడుగుతుంటే, ఎలాగోలా ఉండరా నాకు అనవసరం, నాకు మాత్రం తను ఇక్కడ ఉండకూడదు, తను అసలు ఆ రూమ్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు, పోన్లే పాపం అని నీ గురించి ఆలోచించి వదిలేశాను, నాకు కానీ తిక్కర ఎగిందంటే ఆ రూమ్లోంచి కూడా బయటికి గెంటేస్తాను అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ప్రభా నోర్ము, ఏంట మాటలు అని చెప్పేసి సత్యం ప్రభావతి మాట్లాడుకుంటుంటే పక్క నుంచి మీనా అయితే వెళ్ళి తలుపు కొడుతుంది. రోహిణి వాళ్ళ తలుపు. ఏ మీనా, ఎందుకు కొడుతున్నావే అంటే, అత్తయ్య కోపంతో తలుపేసుకుంటే మళ్ళీ ఎగహత్యం చేసుకుంటారని భయం వేసి వెళ్ళాను అత్తయ్య అని చెప్పేసి మీనా అంటుంటే, నువ్వు నోరు మూసుకో, వాళ్ళు ఏ అఘాయిత్యం చేసుకోరు, తన గురించి నాకు తెలీదా, తనేమి చేసుకోదు, నువ్వేమి ఇప్పుడు రోహిణిని పిలవాల్సిన అవసరం లేదు, తలుపు తట్టి రోహిణి అని పిలిచి తనని ఇప్పుడు సానుభూతి చెందాలి చూపించాల్సిన అవసరం లేదు, తన పని తను చేసుకుంటుంది, ఈ పన్ను చేసుకో, వెళ్ళి ఇక్కడి నుంచి అని ప్రభావతి మీనాకి చెప్పడంతో మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క అత్తయ్య రియాక్ట్ అవుతారని అనుకోలేదు మీనా నేను అని చెప్పేసి శృతి అయితే కిచెన్లోకి వచ్చి మీనాతో మాట్లాడుతుంటే, నేను అదే అనుకున్నాను శృతి, అత్తయ్య ఇంతలా కొడతారని, ఇంతలా తనని విసిగిస్తారని కలలో కూడా ఊహించలేదు. జస్ట్ తన అబద్ధాలు ఆడిన 40 లక్షలు తను ఇవ్వలేదని తెలిసి అత్తయ్య ఎంత కోపడ్డారా. అమ్మో, అత్తయ్య దగ్గర డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాతో అయినా బాగానే ఉంటారేమో, కానీ రోహిణి విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు. అసలు ఎప్పుడూ కూడా చేసుకోలేదు నా మీద. అలాంటిది రోహిణి చెంప పగలగొట్టారంటే నాకు ఒకేసారి చూసి చాలా భయం వేసింది. అత్తయ్య గారికి చాలా కోపం వచ్చిందని నాకు బాగా అర్థమైంది అనిక మీనా అంటుంటే, కొట్టడంలో తప్పే లేదు అనిక బాలు రవి అయితే అప్పుడే కిచెన్లోకి వస్తారు. ఏంటండి అలా మాట్లాడతారు, ఒక ఆడపిల్లని డబ్బు లేదంటే అలా కొట్టేస్తారా, చెప్పండి మీరే అని చెప్పేసి మీనా అంటుంటే, మా అమ్మ దగ్గర అబద్ధాలు ఆడకూడదు మీనా, అబద్ధాలు ఆడి ఆ అబద్ధాలు ఇలా జరిగితే మా అమ్మ అలాగే రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ నుంచి మా అమ్మకి నువ్వు డబ్బులు లేని దానివని తెలుసు కాబట్టి నేను ఇలా చూసింది, కానీ రోహిణిని నెత్తి మీద పెట్టుకుని చూసింది. ఇప్పుడు ఆ నెత్తి మీద పెట్టుకున్నంత తీరిపోయింది. ఎందుకంటే ఆ 40 లక్షలు పంపించింది మలేషియా నుంచి కాదు, ఇలా కల్పన పంపించింది. అవి వీళ్ళు అబద్ధాలు ఆడారు. అందుకని మా అమ్మ కోపం వచ్చి రోహిణి చెంప చల్లుమని పగలగొట్టింది. ఇది జరిగింది అని చెప్పేసి బాలు చెప్తుంటే, నేను అంతా చూశానండి, నాకు తెలుసు, కానీ అంత అబద్ధం చెప్తే మాత్రాన అలా కొట్టేస్తారా, మీరే చెప్పండి అని మీనా అడుగుతుంటే, కొట్టకూడదు, కానీ మా అమ్మ ఆ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కొడుతుంది మీనా అని చెప్పేసి బాలు చెప్తాడు. అవునుదినా, కొడతారు, మా అమ్మ ఖచ్చితంగా కొడుతుంది, అంత పెద్ద మోసం చేసి అబద్ధాలు ఆడితే ఎవరు కొట్టకుండా ఉంటారు చెప్పండి అని రవి అంటుంటే, బాయ్స్ గర్ల్స్ అని శృతి అంటుంది. అప్పుడే ప్రభావతి లేని టైం చూసి మనోజ్ అయితే రూమ్లోకి వెళ్తాడు. రోహిణి, ఏంటి రోహిణి ఏం మాట్లాడలేదు, మాట్లాడు రోహిణి అని మనోజ్ అడుగుతుంటే, ఏం మాట్లాడమంటావు మనోజ్, నీతో మాట్లాడడానికి కూడా నాకు మనసు రావట్లేదు. మీ అమ్మ నిన్ను కాలర్ పట్టుకుని బెదిరిస్తే నా పేరు చెప్తావా, నా వల్లే నువ్వు ఇలా షోరూమ్ పెట్టుకున్నావు, నా వల్లే నువ్వు ఆ డబ్బులు తీసుకుని ఇలా చేశావు, కానీ ఆ డబ్బులు కూడా నేనే కల్పన దగ్గర నుంచి రాబట్టేలా చేశాను, ఆఖరికి ఏం చేశావు, నన్నే ఇరికించావు అందరి ముందు, తట్టుకోలేకపోతున్నాను నువ్వు ఇలా చేసినందుకు అని చెప్పేసి రోహిణి అంటుంటే మనోజ్ తోటి, రోహిణి నేను కావాలని చేయలేదు రోహిణి, నీకు తెలుసు కదా, అమ్మ నన్ను కాలర్ పట్టుకుని అడిగేసరికి జరిగిన నిజాన్ని మొత్తం బయట పెట్టేశాను, అంతకు మించి ఇంక నేనేం చేయలేదు కదా రోహిణి అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే, అవును మనోజ్, నేనే తీసుకున్నాను, నాకే ఈ ఐడియా వచ్చింది, ఆ డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుందాం అనుకున్నాను అన్న ఒక్క విషయం కూడా చెప్పలేదు, కానీ డైరెక్ట్గా నా మీద గెంటేశావు, నువ్వేదన్నా చెప్పి ఉంటే మీ అమ్మగారు నేను కొట్టేంత సీన్ లేదు కదా, నన్ను కాబట్టి ఇలా చితక్కొట్టారు, చూడు ఎంత గట్టిగా కొట్టారు, దవడ ఎర్రగా అయిపోయి వేలు చాచుపరి కొట్టారు, అవసరం చూసావా ఎలా వచ్చేసినాయో చేతులు వేళ్ళు ముఖం మీదకి, చిచ్చి అసలు నేను చూస్తుంటే నీకు కోపం వస్తుంది అని రోహిణి అంటుంటే, ఇది మరీ బాగుంది రోహిణి, నువ్వే కదా ఐడియా ఇచ్చావు,
ఇలాగా డబ్బులు షేర్ చేసుకుంటే రవికి బాలుకి వాటా ఇవ్వాల్సి వస్తుందని, డబ్బులు ఇవ్వకుండా షోరూమ్ పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందని నువ్వు ఇచ్చిన సలహాతోనే కదా ఇది మొదలు పెట్టాము. ఆఖరికి వచ్చేసరికి ఇప్పుడు నా వల్ల నేను తిట్టారు కొట్టారని చెప్తావేంటి రోహిణి అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, నీకు చెప్పలేకపోతున్నాను మనోజ్, నువ్వు ఇలా మాట్లాడబట్టే నాకు అసలు ఇక్కడ ఉండబుద్ధి కూడా కావట్లేదు. ఉండకపోతే వెళ్ళిపో రోహిణి, నువ్వు ఆడిన అబద్ధాలకి ఎవరన్నా కొడతారు, మా అమ్మ ఏంటి ఇంకా వేరే అమ్మాయినా కష్టంగా కొడుతుంది అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, నీతో ఉన్నాను చూడు నాదే బుద్ధి తక్కువ అని చెప్పేసి ఇక హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు అయితే వెళ్ళిపోతుంది రోహిణి. ఇక సుగుణమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది రోహిణి. ఇంట్లో ఏమో ఇక మనోజ్కి ఏం చేయాలో తెలియక అలా టెన్షన్ పడుతూ ఉంటాడు. రే రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోయినట్టుందిరా, భయం వేస్తుందిరా అని చెప్పేసి ఇక బాలు వాళ్ళకైతే వచ్చి చెప్తాడు మనోజ్. అవునా, అమ్మకి చెప్దాం పదా అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో ప్రభావతికి అయితే చెప్తారు వెళ్ళి మనోజ్ మరియు బాలు వాళ్ళు. ఏంటి వెళ్ళిపోయిందా, పీడ వదిలిపోయింది, వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వు, ఎప్పటికప్పుడు వస్తుంది, తనకి ఇక్కడ ఎవరున్నారులే, తను ఎవరింటికి వెళ్తుంది, ఎవరింట్లో ఎక్కువ రోజులు ఉంటుంది, ఏమీ అవసరం లేదు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అది కాదమ్మా తను ఏమైనా చేసుకుంటుందేమో అని. ఏం చేసుకోదు, నేను కొట్టింది 2 దెబ్బలే కదా, ఏం కంగారు పడిపోకండి, సాయంత్రం కల్లా తనే వస్తుంది, ఇక్కడ తనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఆ విద్య తప్ప, ఆ విద్య వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది, ఏం ఉండలేదు, తనే వచ్చేస్తుంది మీకోసం, ఇంకా వెళ్ళి పడుకోండి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అబ్బా అమ్మతో పని అవ్వదని చెప్పి అక్కకి వెళ్ళిపోతారు ఇక మనోజ్, బాలు మరియు రవి అయితే. ఇక రోహిణి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అమ్మ అని చెప్పేసి ఇంకా ఒళ్ళో పడుకుని ఏడుస్తూ ఉంటుంది రోహిణి. ఏమైందమ్మా, ఏముండడం ఏంటమ్మా, అప్పుడు 40 లక్షలు తిరిగి ఇచ్చేసింది, షోరూమ్ పెట్టుకున్నామని చెప్పాం కదా, ఇప్పుడు ఆ షోరూమ్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు డబ్బులు ఇచ్చారో, ఆ డబ్బులు మాకు ఎక్కడి నుంచి వచ్చాయో అన్ని నిజం తెలిసిపోయిందమ్మా, అత్తయ్య నన్ను చెడామాడ కొట్టేశారు, ఇక అక్కడ బాగా తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసానమ్మా అని చెప్పేసి ఇక రోహిణి చెప్తుంటే, అదేంటమ్మా అలా ఎలా వచ్చేస్తావు, ఏదో ఒక మాట అన్నారని అలా వచ్చేస్తావా, అలా రాకూడదమ్మా, నిన్ను పోషించే స్తోమత మాకు కూడా ఉండాలి కదా, సర్దుకుపోవాలమ్మా సర్దుకుపోవాలి అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంటే, ఏం సర్దుకుపోవాలమ్మా, నేను చెప్పినవన్నీ అబద్ధాలు సర్దుకుపోవడానికి, ఎలా చెబుతా సర్దుకుపో అని చెప్పు, వాళ్ళు నిజాలు చెప్పి సర్దుకుపోవాలి, నిజాలు ఇంకా ఒక్క నిజం తెలిస్తేనే మా అత్తయ్య ఇంతలా రియాక్ట్ అయ్యిందంటే, నాకు పెళ్ళి అయిపోయి ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడని తెలిస్తే ఇంకెంతలా రియాక్ట్ అవుతుంది, నేను మలేషియా నుంచి రాలేదని తెలిస్తే ఇంకెంత రియాక్ట్ అవుతుందా అని ఇవాళ జరిగిన సంఘటన బట్టి నాకు అర్థమవుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా మా అత్తయ్యకి నిజం చెప్పడం కుదరదు, చింటూని మా ఇంటికి తీసుకురావడం కూడా కుదరదు అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది అని రోహిణి అయితే ఇక మనసులో అనుకుంటుంది. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్పాను, ముందే పెళ్లి చేసుకున్నప్పుడే మొత్తం నిజాలు చెప్పేసి ఉంటే ఇంత భయపడి బతకాల్సిన అవసరం ఎవరికీ ఉండేది కాదు కదా, హ్యాపీగా ఉండేదానివి కదా, చూడు ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంటే, ఏం చేస్తాము నా తలరాదా, ఇప్పుడు తెలిసింది కదా, ఇంకోసారి తెలియకుండా జాగ్రత్త పడాలి అని చెప్పేసి ఇక రోహిణి అయితే అనుకుంటుంది. ఇక సుగుణమ్మ చెప్పిన మాటలకి సరే అమ్మ అయితే వెళ్తాను, మళ్ళీ ఇవాళ వెళ్ళకపోతే అత్తయ్య గారు మళ్ళీ నా మీద కోపం పడి మొత్తానికి ఇంట్లోకి రావడం మానేయమంటే కష్టమైపోతుంది, వెళ్తానమ్మా అని చెప్పేసి ఇక సుగుణమ్మకి బాయ్ చెప్పేసి ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తే తిరిగి వచ్చేస్తుంది రోహిణి. అదిగో చెప్పైనా రోహిణి వచ్చేస్తుందని, రోహిణి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది అంతే అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ఏ మీనా నేను నిన్ను అడిగానా, లోపలికి వెళ్ళు, లోపలికి పెట్టి మంచి కాఫీ తీసుకుని రా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్య ఎప్పుడు లేని ఈ టైంలో అడుగుతున్నారేంటి, ఇవ్వవా, అడగకపోతే ఇవ్వవా చెప్పు, నేను కలుపుకొన పోనీ అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఇక సరే అత్తయ్య తీసుకొస్తానని లోపలికి వెళ్ళిపోతుంది మీనా. ఇక రోహిణి మెల్లగా లోపలికి వచ్చి రూమ్లోకి వెళ్ళిపోతుంటే రోహిణి వెనకాతలే ఇక మనోజ్ అయితే వెళ్తాడు. నువ్వెక్కడికి రా, అది కదమ్మా, ఏమీ అవసరం లేదు, తన దగ్గర ఉండాల్సిన అవసరం కూడా నీకు లేదు, తను అన్ని మోసాలు చేసి పెరిగింది కాబట్టి తను మనల్ని మోసం చేయదని గ్యారంటీ ఏమీ లేదు, కాబట్టి నువ్వు ఇవాళ నుంచి తన దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు వేరేగా పడుకో, నీ షోరూమ్కి కూడా తను రాదు, అర్థమవుతుందా, ఇద్దరు కలిపి ఒక రూమ్లో పడుకోవాలని ఉంటే పడుకోండి, కానీ తన మంచం మీద మాత్రం పడుకోవడానికి వీల్లేదు అని షరతులు పెడుతుంది ఇక ప్రభావతి అయితే. అమ్మ అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, నోరుముయ్ ఇది నా షరతు అంతే అని చెప్పేసి ఇక ప్రభావతి చెప్పడంతో మనోజ్ అయితే సైలెంట్ ఉండిపోతాడు. అలాగా మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.